అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్క కాలనీకి ఈ రోజు నుంచి దగ్గరగా ఒక 3 నెలలు అవుతుంది. ప్రతి ఒక్క గల్లీకి వచ్చి ఫోన్లు ఇస్తే బొక్కెట్లు ఇస్తాము, వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా రుబాబుగా మాట్లాడుతున్నారు. ప్రతి గల్లీకి ఆ మైకులు పెట్టుకొని చాలామంది, ఎంతమంది అంటే అంతమంది, వాళ్ళు చెవులు కూడా వినరాకుండా అయిపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి. ప్రతి ఒక్క గల్లీలకు వచ్చి మీరు ఎంక్వైరీ చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వాలు వచ్చి ప్రతి ఒక్క గల్లీకి ఎంక్వైరీ చెయ్యండి. వాళ్ళు అమ్మేదేంది, తీసుకునేదేంది, ఫోన్లు తీసుకుంటానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంటే మళ్ళా రివర్స్ అయిపోతుంది. వాళ్ళు గొడవ కూడా అవుతుంది ఒక్కొక్కళ్ళకి. చాలా తప్పు జరుగుతుంది. ఈ ఫోన్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికాడైనా ఫోను అడిగితే ఎవరు కూడా ఇయ్యొద్దు. ఎవరికి కూడా అమ్ముకొని వేరే కొత్త ఫోన్ ఇచ్చి పాత ఫోన్ తీసుకొని కొత్త ఫోన్ ఇస్తామని చెప్తారు. ఏ కంపెనీలో అయినా కూడా కొంతమంది, అన్ని కంపెనీల గురించి కాదు, ఒక్కొక్క కంపెనీలు ఇవే చేస్తున్నాయి అని చెప్తున్నారు మాకు. ఎక్కడైనా ఏ ప్రజలకైనా మన ప్రభుత్వాలకైనా ఒక కొత్త ఫోన్ మనం కొనుక్కోవాలంటే పాత ఫోన్ ఇస్తే కొత్త ఫోన్ వాళ్ళకి ఇవ్వద్దు. కొత్త ఫోన్ తీసుకోవచ్చు కానీ పాత ఫోన్ అనేది వాళ్ళకి ఇవ్వద్దు. ఇస్తే రేపొద్దుగాల ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా కష్టాల్లో పడతారు. ఆ కష్టమేందో చూపిస్తుంది. అలాంటి లెక్కలు అనేది దొంగలుగా వచ్చి ప్రతి ఒక్క గల్లీకి వచ్చి ఎంక్వైరీ చేయండి. పోలీస్ ఆఫీసర్లకు కూడా మేము నమస్కరించి చెప్తున్నాము, ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఫోన్లు అనేది చాలా టూ మచ్, కావాలంటే నేను పంపిస్తాను, వాళ్ళు రుబాబుగా మాట్లాడుతున్నారు. మేము కూడా ఈ బస్తీకి వస్తే ఫోన్లు తీసుకుంటే ఊరుకోమని చెప్పాము, అయినా వాళ్ళు తిరగకుండా ఉండటం లేదు. సాయంత్రం పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 11, 12:30 దాకా కూడా తిరుగుతానే ఉన్నారు. కనీసం నైట్ కూడా నిద్రలు పోనీయకుండా చేస్తున్నారు. కూరగాయలు అంటారు, మైకులు అంటారు, బొక్కెట్లు అంటారు, ఫోన్లు అంటారు. పలానా ఏరియాలో మాకు సామాను ఉన్నాయి, రాండి తీసుకొని పోండి అంటారు. ప్రతి ఒక్క బస్తీల్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అది గమనించి చూసుకొని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా ఇలాంటి వాళ్ళ మీద మళ్ళా గల్లీలకు రానియకుండా చేయాలని మేము కోరుకుంటూ, ఫోన్లు అనేది ఎవరికి కూడా ఎవరు అడిగినా ఫోన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళన్నీ ఆ లెక్కలు అనేది దొంగ లెక్కలు చేసి దొంగల్లాగా బతుకుతున్నారు. ఫోన్లు తీసుకొని పాత ఫోన్ తీసుకొని కొత్త ఫోన్ ఇయటానికి కూడా దాంట్లో కూడా దొంగతనాలు అవుతున్నాయి. ఎవరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే కోరిక ఒక్కటేను, పాత ఫోన్ ఉంటే ఖరాబ్ అయిందంటే మన ఇంట్లో తొక్కి పగలగొట్టి చెత్తలో వేసేసుకోండి. అర్థమైందా? మనకు ఒకవేళ మన ఫోను ఖరాబ్ అయితే, పనికి రాకపోతే మనము పగలగొట్టి మొత్తం టోటల్ ఒక చెత్తలాగా చేసుకొని చెత్తలో పడేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వాలకి, గవర్నమెంట్కి, పోలీస్ ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రజలమే. ప్రతి ఒక్క ఆఫీసర్లకు కూడా ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో అందరూ కూడా మంచిగా ఎదగాలని మేము కోరుకుంటూ, ఇవాళకి
3 నెలల నుంచి మళ్ళా స్టార్ట్ అయ్యారు. మొన్నంతకు ముందు ఇట్లానే వస్తుంటే మేము రానియకుండా చేశాము, మళ్ళా స్టార్ట్ అయ్యింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తెలియాలని చెప్పని తెలుసుకోవాలి. ఇమ్మీడియట్లుగా ఏ గల్లీకి వచ్చినా పోవాలంటే వాళ్ళని ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోండి. ఒక కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పంపించండి. మళ్ళా బస్సులకు రావద్దు. అట్లా చేయమని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క గల్లీలకు కూడా ఇలాంటి ఫోన్లు అనేవాళ్ళు వస్తే వాళ్ళని ఇమ్మీడియట్లుగా పట్టుకొని ఎక్కడ వేయాలి, కంప్లైంట్ ఇచ్చి ఇమ్మీడియట్లుగా వాళ్ళని ఇరికించడమే. ఇలాంటి తప్పులు చేస్తే మళ్ళా రోజున ఫోన్లు అనేది రాకుండా అవుతాయి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి ఇంపార్టెంటే, ప్రతి ఒక్క ప్రభుత్వాలకి ఇంపార్టెంటే, అందరికీ ఇంపార్టెంటే. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. తీసుకొని కూడా పోతున్నారు. చిన్నపిల్లలు ఆడుకున్నా ఉన్నా కూడా తీసుకొని పోతున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చాక్లెట్ ఇచ్చి. ఇట్లా కూడా జరుగుతున్నాయి. ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్లుగా పట్టించుకోవాలని పోలీస్ ఆఫీసర్లకి వచ్చి ప్రతి ఒక్క గల్లీకి ఎంక్వైరీ చేయండి. పొద్దున్నే వచ్చి వాళ్ళు వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని ఫోన్లు అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా పట్టుకొని వేయమని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.